ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. 2024 సంవత్సరం జూలై నెలలో సింహరాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సింహరాశికి చెందిన జాతకులు అంటే మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మకా రాశికి చెందిన ఈ సింహరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ సింహరాశికి చెందిన జాతకులకి జూలై నెలలో గోచార ఫలితాలని తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితి ఎలాగుంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి ద్వితీయంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. అలాగే సప్తమంలో శని వక్రించి సంచారం చేస్తున్నాడు. అష్టమంలో రాహు, భాగ్యంలో కుజుడు, దశమంలో గురుడు, లాభంలో రవి శుక్రులు సంచారం చేస్తున్నారు. జూలై 6వ తేదీ నుంచి శుక్రుడు వ్యయ స్థానంలోకి వస్తాడు వీళ్ళకి. అలాగే జూలై 12వ తేదీ నుంచి కుజుడు వృషభ రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే జూలై 16వ తేదీ నుంచి రవి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే జూలై 19 నుంచి బుధుడు జన్మరాశిలోకి అంటే సింహరాశి ప్రవేశం చేస్తాడు. జూలై 31వ తేదీన శుక్రుడు సింహరాశి ప్రవేశం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిలను బట్టి మరి ఈ సింహరాశికి చెందిన జాతకులకి జూలై నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెల అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వీళ్ళకి ఈ రాశికి చెందిన జాతకులకి దశమాధిపతి దశమ స్థానంలో గురి యొక్క సంచారం జరుగుతుంది. దశమాధిపతి శుక్రుడు వీళ్ళకి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ లాభస్థానంలో సంచారం చేస్తూ రవి కూడా లాభస్థానంలో ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళకి కెరీర్ పరంగా ఈ నెల అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా అన్ని వృత్తుల వారికి కూడా, మీరు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా అన్ని వృత్తుల వారికి కూడా ఆదాయం బాగా పెరుగుతుంది. మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా మీకు ఫలవంతం అవుతుంది. అలాగే ఆరోగ్యం కూడా మీకు సిద్ధిస్తుంది. చాలా హుషారుగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారు. అలాగే భూమి, గృహ స్థిరాస్తులను కూడా మీరు కూడబెట్టుకునే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయన్న విషయాన్ని ఈ సింహరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్యాన్ని మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీరు తీసుకునే ఆహార పదార్థాలు మీకు శారీరక సమస్యలకు దారితీస్తుందన్న విషయాన్ని గమనించాలి. పోషకాహారం మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆహారాన్ని మితంగా తినాలి తప్పించి ఎక్కువగా దొరికింది కదా అని ఎక్కువగా తింటే కనుక ఖచ్చితంగా సమస్యలు పెరుగుతాయన్న విషయాన్ని ఈ సింహరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ నెలలో సాధ్యమైనంత వరకు పెట్టుబడులకి దూరంగా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా కూడా మీ ఉద్యోగ ప్రాంతాల్లో మీ యొక్క పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఖచ్చితంగా మంచి పురోభివృద్ధి సాధిస్తుంది. అలాగే మంచి విజయాన్ని మీకు అందిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. అలాగే ఇక్కడ దశమ స్థానంలో గురుడు సంచారం చేయటం వల్ల మీరు ఈ నెలలో మీకు మీ కెరీర్కి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే పరిస్థితులకు అనుగుణంగా మీరు పనిచేయడం వల్ల ఖచ్చితంగా మీరు జీవితంలో మంచి విజయాలను సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే అందరికన్నా మీరే పై చేయిలో ఉంటారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి లాభస్థానంలో వీళ్ళకి రవి శుక్రులు ఉండటం వల్ల, ఈ లాభస్థానంలో రవి శుక్రుడు ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళకి చదువు మీద ఏకాగ్రత కుదురుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే పంచమాధిపతి అయిన బృహస్పతి వీళ్ళకి దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అదే ఈ రాశికి చెందిన జాతకులకి ద్వితీయంలో కేతు సంచారం చేస్తున్నాడు. ద్వితీయాధిపతి అయిన బుధుడు వీళ్ళకి వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ వ్యయ స్థానంలో సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మరి వ్యయ స్థానంలో సంచారం చేయటం, అలాగే చతుర్థాధిపతి అయిన కుజుడు వీళ్ళకి భాగ్యస్థానంలో సంచారం చేయటం, ఇది ఖచ్చితంగా కూడా మీ యొక్క స్థిరాస్తులు పెరుగుదలకు ఎంతగానో సూచిస్తుంది. ఆ ఆస్తులను అవి మీరు కొనుగోలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ యొక్క మీకు ఖర్చులు కూడా, అంటే మీకు ఆదాయం ఎంత వస్తుందో ఖర్చులు కూడా అంతే పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే కుటుంబ జీవితం మాత్రం ఈ రాశి వాళ్ళకి కొంచెం మిశ్రమ ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది, ఖర్చులు కూడా దానికి తగ్గట్టుగానే పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ నెల ప్రారంభంలో అంటే 19వ తేదీ వరకు కూడా బుధుడు వ్యయ స్థానంలో ఉండటం వల్ల ఖచ్చితంగా మరి ఈ సింహరాశి వాళ్ళకి ఖర్చులు ఆదాయంతో పాటు ఖర్చులు బాగా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సూర్యుడు మీకు లాభస్థానంలో రవి శుక్రులు ఇద్దరు ఉండటం వల్ల ఆదాయం బాగా విపరీతంగా పెరుగుతుంది. అయితే బుధుడు మీకు వ్యయ స్థానంలో ఉండటం వల్ల దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా మీకు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల ఆకస్మిక ధనలాభాలు కలగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అయితే మీరు అనాలోచితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెట్టుబడులు పెట్టకండి, అనాలోచిత నిర్ణయాలు తీసుకోకండి. అనాలోచితంగా మీరు పెట్టుబడులు పెడితే కనుక ఖచ్చితంగా ధన నష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే అష్టమ స్థానంలో ఈ రాశికి చెందిన జాతకులు రాహు ఉండటం, ద్వితీయ స్థానంలో కేతు ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా మరి రాశికి చెందిన జాతకులకి శారీరక సమస్యలు అనేవి ఖచ్చితంగా తలెత్తడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఆహారంలో తీసుకునేటప్పుడు మీరు ఆహార సమతుల్యతను మీరు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ శరీరానికి ఒంటికి పడే ఆహార పదార్థాలను మాత్రమే మీరు తీసుకోండి తప్పించి ఏదో దొరికింది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు కనుక తింటే కనుక ఖచ్చితంగా ఆహార సమస్యలు వస్తాయి. దానివల్ల మీరు శారీరకంగా మానసికంగా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీరు చూస్తే ఈ సింహరాశికి చెందిన జాతకులకి ఒక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కుటుంబ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తప్పించి మిగతా విషయాల్లో అంతా కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అద్భుతమైన ఫలితాలను పొందుతారు, ఆశించిన విజయాల్ని సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ నెలంతా కూడా విష్ణు భగవాన్ని పూజించాలి. ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే విష్ణు భగవానుడికి మీరు ప్రతి బుధవారం నాడు కూడా మీరు తులసి మాలను సమర్పించండి. దానివల్ల మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.